Hi everyone, welcome back to my channel. ఈరోజు ఇప్పుడు కన్వర్షన్ ఆఫ్ అన్ప్యాక్డ్ బీసీడీ నెంబర్ టు ప్యాక్డ్ బీసీడీ నెంబర్. కానీ అన్ప్యాక్డ్ బీసీడీ నెంబర్ నుంచి ప్యాక్డ్ బీసీడీకి ఎలా కన్వర్ట్ చేయాలనేది చెప్తాను. ప్రీవియస్ వీడియోలో ఏం చేస్తామంటే రివర్స్ ప్రాసెస్ చెప్పాను, ప్యాక్డ్ బీసీడీ నుంచి అన్ప్యాక్డ్ బీసీడీకి ఎలా కన్వర్ట్ చేయాలనేది. సో ఈ వీడియో చూసే వాళ్ళు ప్రీవియస్ వీడియో ప్యాక్డ్ బీసీడీ టు అన్ప్యాక్డ్ బీసీడీ చూడకపోతే ముందే చూడండి, అది చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, అన్ప్యాక్డ్ బీసీడీ నుంచి ప్యాక్డ్ బీసీడీకి ఎలా కన్వర్ట్ చేయాలో లాజిక్ చెప్తాను. ఇక్కడ గివెన్ నెంబర్ అన్ప్యాక్డ్ బీసీడీ అంటే 0708 అనేది అన్ప్యాక్డ్ బీసీడీ. మనం ఈ నెంబర్ని ఇవ్వాలి. మనకు రావాల్సిన నెంబర్ ఏంటంటే 78 అని చెప్పి రావాలి. దాన్ని ప్యాక్డ్ బీసీడీ అని అంటాం. ఎలా కన్వర్ట్ చేయాలని చూద్దాం. సో ఇప్పుడు గివెన్ నెంబర్ 0708. ఓకేనా? దీన్ని 07ని 70 కింద కన్వర్ట్ చేసి ఈ 70కి 08కి ఆర్ ఆపరేషన్ చేసామంటే 78 అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఈ 07ని 70 కింద ఎలా కన్వర్ట్ చేస్తాం? 4 టైమ్స్ రొటేట్ చేసాం అనుకోండి, ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్ ఏదో రకంగా మీరు రొటేట్ చేయండి. 4 టైమ్స్ చేస్తే ఏమవుతుందంటే అది 70 అయిపోతుంది. ఈ వచ్చిన ఈ 70ని 08కి ఆర్ ఆపరేషన్ చేసేయండి, అంతే, సింపుల్. చూడండి, 0870 ఆర్ ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది? 000 01 1 011 ఇలా ఆర్ ఆపరేషన్ బిట్ బై బిట్ మీరు ఆర్ ఆపరేషన్ చేస్తే రిజల్ట్ మీకు 78 అనేది వస్తుంది. సో దీనికి మనకి యూజ్ అయ్యే ఇన్స్ట్రక్షన్ ఆర్ఆర్ ఇన్స్ట్రక్షన్, రొటేట్ టు రైట్. ఓకేనా? ఈ ఇన్స్ట్రక్షన్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్ ఆపరేషన్ మీకు అందరికీ తెలిసిందే, 0001 1011. సో ఈ 2 బిట్ పొజిషన్స్లో ఈ 2 వేరియబుల్స్లో ఏ వేరియబుల్ 1 అయినా అవుట్పుట్ 1 అవుతుంది, ఆర్ ఆపరేషన్ కాబట్టి. మొత్తం టోటల్ ఇన్పుట్స్ 0 అయితేనే అవుట్పుట్ 0 అవుతుంది. ఇది ఆర్ లాజిక్. దీనికి ఇన్స్ట్రక్షన్ మనకి ఓఆర్ఆర్ అని చెప్పేసి రిజిస్టర్ 1 రిజిస్టర్ 2. ఈ రిజిస్టర్ 1 రిజిస్టర్ 2 కంటెంట్స్ ఆర్ ఆపరేషన్ జరిగి ఈ రిజిస్టర్ 1లో సేవ్ అయి ఉంటాయి. ఓకేనా? ఇది ఆర్ ఆపరేషన్ ఇన్స్ట్రక్షన్. ప్రోగ్రామ్ చూడండి. సో ఫస్ట్ మనం ఏ నెంబర్ని అయితే ఏ అన్ప్యాక్డ్ బీసీడీని ప్యాక్డ్ బీసీడీగా మార్చాలనుకుంటున్నాం దాన్ని 2000 మెమరీ లొకేషన్లో ఇచ్చేసేయండి. అంటే స్టార్టింగ్ అడ్రస్ ఏమవుతుంది? మూవ్ SI, 2000 అని చెప్పేసి ఆ లొకేషన్లో మీరు 0708 అనే దాన్ని ఇవ్వండి. ఓకేనా? నెక్స్ట్ మూవ్ AX, ఇన్ బ్రాకెట్స్ SI అంటే ఇక్కడ 2000 మెమరీ లొకేషన్లో ఉన్న కంటెంట్ AXలోకి వస్తుందన్నమాట. ఓకేనా? సో ఆ వచ్చిన అంటే 0708 అనేది AXలోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ AXలో ఉన్న కంటెంట్ సేమ్ కంటెంట్ని BXలోకి మూవ్ చేయండి. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఫస్ట్ SI లొకేషన్లో ఉన్న కంటెంట్ ఏమైంది? 0708 మీకు ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయండి, 2000 మెమరీ లొకేషన్లో 0708 అని పెట్టండి అని అంటున్నా. అంటే ఇక్కడ 2000 మెమరీ లొకేషన్లో 07 తీసుకుంటుంది, 2001 మెమరీ లొకేషన్లో 08ని సేవ్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ మీరు మూవ్ AX, ఇన్ బ్రాకెట్స్ SI అన్నారు కదా, అంటే 2000 మెమరీ లొకేషన్లో ఉన్న కంటెంట్ ALలోకి వస్తుంది 07. చూడండి ఇక్కడ. నెక్స్ట్ 2001 మెమరీ లొకేషన్లో ఉన్న కంటెంట్ AHలోకి వస్తుంది. ఇది అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ BX, AX అంటే సేమ్ AXలో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో అది BXలోకి మూవ్ అయిపోయింది. నెక్స్ట్ CLని 04తో లోడ్ చేసుకున్నాం. నెక్స్ట్ రొటేట్ BL, CL అంటే 4 టైమ్స్ BLని రొటేట్ చేశాను. ఎందుకని BLని రొటేట్ చేసాం? మనం 0770 కింద కావాలి మనకి, అందుకని మీరు రొటేట్ చేసిన తర్వాత 70 అని చెప్పేసి వచ్చింది ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? 70కి 08కి ఆర్ ఆపరేషన్ చేయమని చెప్పా. అంటే BLలో ఉన్న కంటెంట్ BHలో ఉన్న కంటెంట్ మనం ఆర్ ఆపరేషన్ చేయాలి. ఆర్ BH, BL అన్నాను. సో ఆర్ ఆపరేషన్ జరిగిపోయి రిజల్ట్ ఎక్కడ ఉంటుంది? BHలో ఉంటుంది. చూడండి, 78 అని చెప్పేసి రిజల్ట్ B8 ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా ఇక్కడతో ఈ ఇన్స్ట్రక్షన్స్తో అయిపోయింది. కానీ నేనేం చేస్తానంటే రిప్రజెంటేషన్ బాగుండడం కోసం ఏం చేశాను, దాన్ని ALలో స్టోర్ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు BHలో ఉన్న నా రిజల్ట్ని ALలోకి ప్లేస్ చేసుకుని AHని 0తో రీప్లేస్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? టోటల్గా మీకు AXలో
అంటే ఏఎక్స్లో మీరు ఫస్ట్ ఇచ్చిన 0708 అంటే 0807 దీన్ని 78 కింద రిప్రజెంట్ చేశారు. అంటే అన్ప్యాక్డ్ బీసీడీని ప్యాక్డ్ బీసీడీ కింద కన్వర్షన్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం రిజల్ట్. సో ఫస్ట్ ప్రోగ్రామ్ మూవ్ ఎస్ఐ కామా పడట్లేదు ఇక్కడ మూవ్ ఎస్ఐ కామా 2000. నెక్స్ట్ మూవ్ ఏఎక్స్ కామా ఇన్ బ్రాకెట్స్ ఎస్ఐ. నెక్స్ట్ మూవ్ బిఎక్స్ కామా ఏఎక్స్. నెక్స్ట్ మూవ్ సిఎల్ కామా 04. నెక్స్ట్ ఆర్ఓఆర్ బిఎల్ కామా సిఎల్. నెక్స్ట్ ఆర్ ఆపరేషన్ ఆర్ బిహెచ్ కామా బిఎల్. నెక్స్ట్ మూవ్ ఏఎల్ కామా బిహెచ్. నెక్స్ట్ మూవ్ ఏహెచ్ కామా 00. నెక్స్ట్ ఐఎన్టీ 03. ఇది మన ప్రోగ్రామ్. సో ఇప్పుడు మెమరీ లొకేషన్లో మీరు ఏం చేస్తారు, 2000 మెమరీ లొకేషన్లో 0708 ఎంచుకున్నారు. ఓకేనా? ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూడండి. 0100 స్పేస్ ఫైనల్ లొకేషన్ 00111 ఫైనల్ లొకేషన్ ఎంటర్ చేయండి. సో ఇప్పుడు చూడండి 0708 అని మీరు ఇచ్చారో అది ఏమైంది 78 అని చెప్పి ప్యాక్డ్ బీసీడీ కింద కన్వర్ట్ అయ్యి ఏఎల్లో స్టోర్ అయింది. ఓకేనా? నెక్స్ట్ వేరే ఎగ్జాంపుల్ తీసుకోండి. సేమ్ లొకేషన్లో 0504 స్పేస్. ఓకేనా? G ఈక్వల్ టు 0100 0111 ఎంటర్ చేయండి. సో 0504 అని ఇచ్చారు, ఎలా వచ్చింది 54 అని చెప్పేసి ప్యాక్డ్ బీసీడీ కింద కన్వర్ట్ అయ్యి వచ్చింది. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఏదైనా కంటెంట్స్ మార్చుకుని మీరు కూడా ఎగ్జిక్యూట్ చేసి చూసుకోండి. ఈ ప్రోగ్రామ్ ఎవరికన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అర్థమైన వాళ్ళు నా ప్రోగ్రామ్ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.